2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ మాస ఫలాలు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి అండ్ వారు ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈ రోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఈ మాసం మొత్తం? మార్చి నెలలో అనేక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంది. అదేవిధంగా కొన్ని గ్రహాలు వక్ర మార్గం నుంచి రుజు మార్గంలో కూడా వెళ్ళబోతున్నాయండి. మనం డీటెయిల్గా చూస్తే కనుక ముఖ్యంగా మార్చి 2వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళబోతుందమ్మా శుక్రుడు. సో తర్వాత రెండవది మార్చి 11వ తారీఖున గురువు అనేటువంటి ఆయన వక్రగతిని చాలించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇది ప్రత్యేకించి కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తుందండి, చాలా అమోఘంగా అనమాట. తర్వాత మూడవది మార్చి 15వ తారీఖున రవి కుంభరాశిలోంచి మీనరాశిలోకి రవి సంక్రమణం, ఇది కూడా చాలా గొప్ప విషయం. తర్వాత మార్చి 21వ తారీఖున బుధుడు అనేటువంటి ఆయన ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు కదండి, ఆయన వక్రగతిలో ఉన్నారు. ఆయన వక్రగతిని త్యజించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇకపోతే మళ్ళీ 26వ తారీఖున 2వ తారీఖున మీనంలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ వెంటనే మేషంలోకి వెళ్ళిపోతారు. సో ఈ మార్చి నెలలో ఈ గ్రహ సంచారములు అనేటువంటివి మారబోతున్నాయి. కొన్ని గ్రహాలు వక్రగతి నుంచి మారబోతున్నాయి. సో దీనివల్ల అనేక భిన్నమైనటువంటి మార్పులు మార్చి నెలలో అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యవహారికంగా, పనుల విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లోనూ కూడా అనేక రకాల మార్పులు అయితే ప్రతి రాశి వాళ్ళకే కనబడబోతున్నాయమ్మా. గ్రహ సంచారం ఆధారంగా సింహరాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతాన పరంగా ఈ మాసం మొత్తం ఎలా ఉంటుంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఈ మార్చి నెలలో సింహరాశి వాళ్ళకి మనం తీసుకుంటే అండి, అసలే సింహరాశి వాళ్ళకి అష్టమశని నడుస్తోంది. గురువు అనేటువంటి ఆయన యోగదాయకంగా ఉన్నారు, బట్ పరిపూర్ణమైనటువంటి గురుబలం లేదు అని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం అమ్మా. అయితే ఒక్కొక్కటిగా మనం చార్ట్ అంతా చూసుకుంటూ వెళ్తే సింహరాశి వాళ్ళకి జన్మానికి అధిపతి ఎవరండి? రవి. ఆయన ఎక్కడున్నారమ్మా? 7వ స్థానంలో కుంభరాశిలో శత్రుక్షేత్రంలో మార్చి 15వ తారీఖు దాకా ఉన్నారు. సప్తమ స్థానంలో ఆయన బాగాలేదు పొజిషన్. దీనివల్ల కాన్ఫిడెన్స్ అనేటువంటిది కోల్పోవడం, అనారోగ్య సమస్యలు ఏదైనా రావడం ఆర్ క్లాషెస్ ఏదైనా సంభవించడం లాంటివి మార్చి 15 వరకు ఉంటాయి. మార్చి 15 తర్వాత అష్టమ రవి యొక్క దోషం అండి, అష్టమంలోకి వెళ్తారు 8వ స్థానంలోకి. దీనివల్ల ఏం జరుగుతుంది? పనుల్లో పెండింగ్ అనమాట, ప్రతి పని ఆగిపోవడం, పనుల్లో ఆటంకాలు, చికాకులు, కోపము, అంటే రవి కదండి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, టైం టు టైం ఫుడ్ ఉండకపోవడం, రెస్ట్ ఉండదు, స్లీప్ ఉండదు, లేకపోతే ఒక రిలాక్సేషన్ కనపడదు, పని 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 చేసి చేసి ఆ పని పూర్తవదు, ఇలా అనమాట. హెల్త్ డ్యామేజ్ అవుతుంది, పని పూర్తవదు, కష్టపడతారు. ఇలా అష్టమ రవి అనేటువంటి ఆయన కొంతవరకు మార్చి 15 తర్వాత, సప్తమ రవి కూడా మార్చి 15 లోపల ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే రవికి సంబంధించిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇకపోతే సెకండ్ అండ్ 11th లార్డ్ ఎవరండి? సెకండ్ అండ్ 11th లార్డ్ బుధుడు. ఆ బుధుడు ఎక్కడున్నారు? 7వ స్థానంలో ఉన్నారు. ఈ బుధుడు అనేటువంటి ఆయన బాగున్నారండి. ఇక్కడ రవి అనేటువంటి ఆయన జన్మానికి అధిపతి అయిన రవి కాన్ఫిడెన్స్ ఇవ్వకపోయినా, ఆరోగ్యాన్ని ఇవ్వకపోయినా, పనులు పూర్తవ్వకపోయినా, సెకండ్ అండ్ 11th లార్డ్ సప్తమంలో బాగున్నారు. రావాల్సిన డబ్బులు అయితే వచ్చేస్తాయి, టైం టు టైం రావాల్సిన డబ్బులు అయితే వచ్చేస్తాయి, పేరు ప్రఖ్యాతులు అయితే ఉండిపోతాయి, సేవింగ్స్ దాయాలనుకున్న డబ్బులు దాస్తారు, పర్వాలేదు, విద్యలో గ్రోత్ ఉంటుంది. తర్వాత బుధుడు ఇండికేషన్ ఎప్పుడు కూడా బిజినెస్లో గ్రోత్ని ఇస్తారు. సప్తమంలో ఉన్నారు మళ్ళీ బుధుడు, చాలా బాగుంది. బిజినెస్ చేసే సింహరాశి వాళ్ళకైతే తిరుగులేదండి, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే 3rd and 10th లార్డ్ అండి ఎవరు అంటే శుక్రుడు. ఈయన కూడా అష్టమ స్థానంలో చాలా బాగున్నారు, మీనరాశిలో ఎగ్జాల్టేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సింహరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా, మార్చ్ అంతా కూడా శుక్ర బలం వల్ల, మీ క్రియేటివ్ ఐడియాస్ వల్ల, కొత్తదనం వల్ల, ఒక విమెన్ వల్ల మీ లైఫ్లో, మీ కెరియర్లో ఒక మంచి విషయం చోటు చేసుకోబోతోంది. 3rd and 10th లార్డ్ అష్టమంలో ఎగ్జాల్టేషన్ అండి, పైగా యోగిస్తూ ఉన్నారు, చాలా మంచిది. అక్కడే ఎవరు ఉన్నారు? శని ఉన్నారు. మరి ఆ శని కొంచెం ఇబ్బంది చేస్తారండి, అంటే మీ చేతులారా చేసుకునే చిన్న చిన్న తప్పులు, మీ కోపము, మీ శత్రువుల వల్ల కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నా ఓవరాల్గా శుక్రుడు అయితే చాలా బాగున్నారండి. ఈ మాసంలో మీకు శుక్రుడే మొత్తం నడిపిస్తారు 26th వరకు. మార్చి 2 నుంచి 26 దాకా అయితే ఏదో మంచి అయితే జరుగుతుంది, కెరీర్లో బాగుంటుంది. అయితే 4th and 9th లార్డ్ రాజయోగకారకుడైనటువంటి కుజుడు ఎలా ఉన్నారండి? 7వ స్థానంలో అనుకూలంగా లేరు. ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, కుటుంబంలో గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏవైనా ఉంటే పెద్దగా గ్రోత్ ఏమి ఉండదండి, అలాగే ఉంటుంది, అంటే చిన్న చిన్న క్లాషెస్ ఉంటాయి. 4th and ఎవరండి? 9th లార్డ్
పెద్ద పెద్ద అమౌంట్లు రావాల్సి ఉన్నాయి, పెద్ద పెద్ద ఉంటాయి. 9th లాట్ కదండి, 9th అంటే మేషం అవుతుంది. పెద్ద పెద్ద అమౌంట్లు రావాల్సి ఉన్నాయి, ప్రాజెక్టులు అనుకూలంగా అవ్వాల్సి ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో స్థలాలు అమ్ముడు అవ్వాల్సి ఉన్నాయి, లేదా ఒక వాహనం కొనుగోలు చేసుకోవాలనుకుంటున్నాం, ఒక ప్లాట్ కొనాలి, ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కాదండి, ఇల్లు అంటే మళ్ళీ బుధుడు కాబట్టి బుధుడు బాగున్నారు. ఏదైనా స్థలం కొనాలి, రియల్ ఎస్టేట్లో మా స్థలాలు అమ్ముడు అవ్వాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా మాకు చాలా మంచి లాభాలు రావాలి, ఇలాంటివి అయితే పెద్దది ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినట్టు వచ్చి అక్కడ ఆగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇది ఇప్పుడప్పుడే మళ్ళీ ముందుకు వెళ్ళదనమాట. ఎందుకంటే సప్తమం మళ్ళీ అష్టమం భాగ్యం దశమం ఏకాదశంలో మాత్రమే యోగిస్తారు. కాబట్టి పెద్దగా ఇప్పుడైతే లేదు సింహరాశి వాళ్ళకి. సో ఎఫర్ట్స్ అయితే పెట్టడం మానద్దు, స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళండి. తర్వాత పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు ఎక్కడున్నారండి? ఆయన ఏమో లాభంలో ఉన్నారు. ఇది అసలైనటువంటి యోగం అండి. ఇక్కడ పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి గురుడు లాభంలో ఉన్న వక్రగతిలో ఉన్నారు కాబట్టి దశమాన్ని చూస్తూ ధననాశనం, వచ్చిన డబ్బుల్ని నాశనం చేస్తూ ఖర్చులైపోతూ విపరీతంగా ఇలాంటివి చేస్తూ ఉంటే మార్చి 11వ తారీఖున ఈ మార్చి 11వ తారీఖున గురుడు రుజుమార్గంలోకి వస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? సింహరాశి వాళ్ళకి పరిపూర్ణమైన గురుబలం అండి. మీ పిల్లలకి సంబంధించి మీకు సంతాన ప్రయత్నాలు చేస్తుంటే సంతాన యోగం పడుతుంది. మీ పిల్లలు ఏదైనా ఒక మంచి ఉత్తీర్ణతా శాతంతో చదువుల్లో రాణించడమో, పిల్లల వల్ల మీకు ఏదైనా రాజయోగం పట్టడమో, ప్రేమ వల్ల మీకు ఏదైనా రాజయోగం పట్టడమో, డబ్బు ఏదైనా భారీగా రావడమో. ఇక్కడ మళ్ళీ కుజుడు బాలేదు కాబట్టి మరి రాలేదన్నారంటారు. అది ఓన్లీ రిలేటెడ్ టు ల్యాండ్స్ అండి. ల్యాండ్స్ కానీ కోర్టు సమస్యలు కానీ వీటికి సంబంధించి రిలేటెడ్ కుజుడు కాబట్టి. కానీ ఆర్గానిక్గా రావాల్సిన డబ్బులు ఉంటాయి కొంతమందికి, పెద్ద పెద్ద అమౌంట్స్. అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా తిరిగి వస్తాయి. ఎప్పుడు 11th తర్వాత, మార్చి 11th దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా యోగం ఉంది. సో మార్చి కాకపోయినా ఏప్రిల్లోనైనా తప్పకుండా మీకు అది వచ్చేస్తాయి. మరి ల్యాండ్స్కి సంబంధించిన ఎప్పుడవుతాయంటే జూన్ 1వ తారీఖు లోపు అయితే ఖచ్చితంగా వచ్చేది ఉంటుందండి. అయితే 6th and 7th లార్డ్ అయినటువంటి శని అష్టమంలో ఉన్నారు. ఇది బాగాలేదు. వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు, లోయర్ బ్యాక్ పెయిన్స్ అండి, కీళ్ళవాతం, మోకాళ్ళు, కీళ్ళవాతం, పిక్కలు, పాదాలు, నరములు, సయాటికా, సర్వేకల్ స్పాండిలైటిస్, వీటికి సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు అయితే ఈ సంవత్సరం ఉంటాయి, వచ్చే సంవత్సరం కూడా తీవ్రంగా ఎక్కువగా ఉంటాయి. మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. బిజినెస్ ఫీల్డ్లో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి కూడా సప్తమ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి సంథింగ్ ఏదో ట్విస్ట్ రాబోతోంది. రవి బాగాలేదు, అక్కడ కుజుడు బాగాలేదు, అక్కడ రాహు బాగాలేదు. బిజినెస్ విషయంలో జాగ్రత్త అండి. మెరిటల్ లైఫ్లో మీ భార్య లేదా భర్తకి టైం ఎక్కువగా స్పెండ్ చేయండి, లేకపోతే అక్కడ ఆర్గానిక్ రిలేషన్ అనేది పెద్దగా ఉండదు. సో ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఆర్గానిక్గా మీరు ఆ రిలేషన్ బిల్డ్ చేయగలిగితే చాలా మంచి శుభ ఫలితాలు కనబడతాయండి. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమాగారు? ఈ మాసంలో వీళ్ళకి ఆకుపచ్చ రంగు అండ్ పింక్ కలర్, గోల్డ్ ఆర్ పింక్ కలర్ చాలా బాగుంటాయి. కలిసి వచ్చే నెంబర్ 5 అండ్ నెంబర్ 6 ఈ రెండు చాలా బాగుంటాయి. కలిసి వచ్చే వారం బుధవారం అండ్ శుక్రవారం చాలా బాగుంటాయి. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందండి? సూర్య నమస్కారాలు ఆచరించండి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశములండి. ఈ గోచార అంశములతో పాటుగా పర్సనల్ చార్ట్ లో జాతకాన్ని చూసుకోవాలి, జాగ్రత్తలు పడాలి, రెమెడీస్ ఆచరించాలి అనుకున్నా, ఆర్ ఎనీ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఒక ఆస్ట్రాలజర్గా ఎవరైనా ఉండాలి అనుకున్నా తప్పకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడర్ లాగా తప్పకుండా ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.